థామస్ ఆల్వా ఎడిషన్ ఒక ఎలక్ట్రికల్ బల్బు కనుక్కొని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన రోజును పురస్కరించుకొని భీమిలీలో ఎలక్ట్రీషియన్స్ అలాగే ప్లంబర్స్ అంతా ఏకమై భీమిలీ ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది స్థాపించడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీ కూడా చేయడం జరిగింది. అలాగే రెవెన్యూ మరియు జీవీఎంసీ అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి వారి చేత జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. అలాగే వారిని సన్మానాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మన మధ్య ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ ర్యాలీలు కావచ్చు, అలాగే సన్మానాలు కావచ్చు, ఇలా జెండా ఆవిష్కరణలు కావచ్చు, ఇవన్నీ చేయడం పట్ల అసలు ఎందుకోసం ఇవన్నీ చేయాల్సింది? థ్యాంక్ యూ సార్. ఈ విధంగా మమ్మల్ని ప్రజల్లోకి మీడియా ద్వారా తీసుకొచ్చినందుకు, మా యొక్క బాధలను చెప్పడానికి, బాధలు అంటే మరేమీ లేదు, మేము ఎలక్ట్రీషియన్గా చేస్తున్న మొదలుకొని ప్రతి పనిలో ఎలక్ట్రికల్ వర్క్లో ఎన్నో రిస్కులకు వచ్చి, ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్లంబర్ ఉన్నారు. ప్లంబరు 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి, అపార్ట్మెంట్ మీద నుంచి పరంజితోని ఎటువంటి సపోర్ట్ లేకుండా పనిచేస్తాడు. ఆయన అక్కడి నుంచి ఏమైనా పడితే దానికి వాళ్ళ భార్య పిల్లలకి అతనికి ఎటువంటి వెల్ఫేరు లేదు. అది ఒకటోది. రెండోది, ఎలక్ట్రీషియన్ పరంగా చూస్తే 11 kV 33 kV ఎక్కడ పడితే అక్కడ బస్ బార్లు ఉంటాయి, అపార్ట్మెంట్లు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ మిషనరీస్, పెద్ద పెద్ద మిషనరీస్ ఉంటాయి. ఇటువంటి టైంలో కరెంటు ఆపకుండా కూడా మేము పనిచేయాల్సి వస్తుంది. కరెంటు ఆపకుండా వితౌట్ సెక్యూరిటీతో పనిచేయవలసి వస్తుంది. ఇటువంటి పనులు చేసిన మమ్మల్ని ప్రభుత్వం తరపున ఒక గుర్తింపు రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రజల్లో మా పట్ల ఒక ప్రత్యేక ఆదర్శం కావాలని కోరుకుంటున్నామండి. అంతకుమించి ఇంకేమీ లేదు. మా ఎలక్ట్రీషియన్ ప్లంబర్ సోదరుకి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎక్కడో ఏదో ఒక రిస్కులు జరుగుతున్నాయి. ఈ రిస్కుల పట్ల వాళ్ళకి ఏదో ఒక విధంగా సానుకూలంగా స్పందించి దాతల సాయంతో వాళ్ళకి ఏమైనా తోడ్పడాలని చెప్పేసి ఈ యొక్క యూనియన్ పెట్టుకోవడం జరిగిందండి. ఈ యొక్క యూనియన్కి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నానండి. మీరు చెప్పండి, ఇన్నాళ్ళు లేనిది ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మీరందరూ కలిపి ఏకమై ఒక అసోసియేషన్ పెట్టుకోవడం, ఇప్పటికే ఎలక్ట్రికల్ మెటీరియల్ కావచ్చు, ఇంటి వైరింగ్లు చేసుకున్న, ప్లంబింగ్ చేసుకోవాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు ఈ అసోసియేషన్ పెట్టడం, ఇది సిండికేట్గా అనుకోవచ్చు అంటారా? ఇది సిండికేట్ ఏం కాదు. కాకపోతే మా 30 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్లో ఉన్నాము, కానీ మాకు ఏ విధంగా బెనిఫిట్ రావట్లేదు. ఇందులో డిమాండ్ కూడా కాదు. అంటే మా ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్కి వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ కానీ, పనిలో కానీ సేవ్ చేయడానికి ఒక రిస్క్ జరిగితే మేము ఏదో సపోర్ట్ చేయడానికి, అంతేగాని దీంట్లో సిండికేట్ అయితే ఏం కాదు. అది అందరూ ఐక్యంతో ఉండి పని చేయాలని, అది బల్బు కనిపెట్టిన దినం కాబట్టి ఈరోజు జెండా వేసి ర్యాలీగా చేసి కార్యక్రమం. భీమిలీలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్స్ కలిపి ఒక అసోసియేషన్గా ఏర్పడ్డారు. ఇప్పుడు మీరు అడిగారు కదా, సిండికేట్గా వ్యవహరించడానికి కాదు ఇది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి, మారుతున్నటువంటి పరిణామాలు బట్టి 10 అంతస్తులు, 15 అంతస్తులు, 6 అంతస్తులు బిల్డింగ్లు అనేవి నూతన ఆర్థిక విధానాలకు అనుగుణంగా కడుతున్నారు. దీని మీద పనిచేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. నిరంతరం కరెంటు పని మీద, ప్లంబింగ్ మీద వాళ్ళు సేఫ్టీస్ బెల్ట్లు కూడా పెట్టుకోకుండా ఒక సందర్భంలో పనిచేసిన టైంలో కార్మికుడికి ఏమైనా కష్టం వస్తే ముందు ఎవరేం చేస్తారన్నది కాకుండా భీమిల్లో ఉన్నటువంటి కార్మికులు అందరూ కలిపి, ఎవరైతే ప్లంబింగు, ఎలక్ట్రీషియన్లు ఉన్నారో, ముందు ఆ సమస్య ఏదైతే కార్మికుడికి సమస్య ఏర్పడితే ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం అసోసియేషన్గా ఏర్పడ్డారు తప్ప ఇదేమి సిండికేట్ అనేది ఏం కాదు. ఒకటి. రెండోది, ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కూడా కార్మికులకు అనుకూలమైనటువంటి విధానాలు కాదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎలక్ట్రీషియన్లుగా చేస్తున్నటువంటి ఇలా సర్టిఫికేట్లు, ఇప్పుడు ట్రేడ్స్ గవర్నమెంట్ ఏమైనా పోస్టులు తీస్తే వీళ్ళందరూ అర్హులే. ఎలక్ట్రీషియన్లు కానీ, కంపెనీలో కానీ ఏవైనా పోస్టులు తీస్తే ప్లంబింగ్లోను అలాగే ఎలక్ట్రీషియన్లోను కానీ వీళ్ళు అపూర్వమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కానీ వీళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఏ సాయం చేయలేకపోతుంది కాబట్టి తన సొంత పని మీద, సొంత కాలు మీద బ్రతికే కార్యక్రమం అనేది ఈ అసంఘటిత రంగ కార్మికులు అంటారు. వీళ్ళు అసంఘటిత రంగ కార్మికులు అంటారు. ఈ అసంఘటిత రంగ కార్మికులకి కనీస ఆ సమగ్ర చట్టం కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి రావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పించట్లేదు కాబట్టి ప్రభుత్వం మీదే
థ్రెడ్నివ్వకుండా, ప్రభుత్వం మీద థ్రెడ్నివ్వకుండా వీళ్ళు స్వతంత్రంగా సొంత కాళ్ళ మీద బ్రతికే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళకి అలాగని వీళ్ళు వదిలేయకుండా ప్రభుత్వం కూడా కొన్ని వీళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే మౌలిక అటువంటి వరస్తులు ఉన్నాయో వాళ్ళు కంపల్సరిగా ఒక యూనియన్గా అసోసియేషన్గా ఏర్పడ్డారంటే ఇదేదో ప్రజల మీద భారాలు వేసేయడానికో లేకపోతే రేట్లు పెంచడానికో ఇంకోటో కాదు. గవర్నమెంట్ నుంచి ఏమైనా వీళ్ళకి రావాల్సినటువంటి స్కీములు అలాంటివి ఏమైనా వస్తే ఫస్ట్ ప్రయారిటీ ఈ అసోసియేషన్లో ఏర్పడిన వాళ్ళకి ఇవ్వాలనేది వీళ్ళ డిమాండ్. ఉదాహరణకి విలేకరులు ఉన్నారు, విలేకరులకి ఇల్లు స్థలాలు ఇచ్చారు, ఇల్లు కేటాయించారు. అలాగే అనేక రకమైనటువంటి కార్మికులకు కూడా ఇల్లు స్థలాలు ఇస్తున్నారు. అలాగే ఈ ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, వీళ్ళకి కూడా గుర్తించాలి కదా. గుర్తించి వీళ్ళకి రావాల్సినటువంటి గవర్నమెంట్ నుంచి ఏదైతే రావాల్సిందో అది ఇల్లు స్థలాలు కేటాయించడం ఫస్ట్ ప్రయారిటీ. లేకపోతే స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వటం, ఇలాంటివి గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చి పథకాలు ఉంటే వీళ్ళకి కూడా అమలు చేస్తే ఒక యూనిట్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఒక తాటి మీదకి రావడం అనేది జరిగింది. రెండోది ఇక ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రజలకు కూడా మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లో ఏ వస్తువైనా చాలా విపరీతమైనటువంటి ధరలతో కూడింది. ఈరోజు కార్మికుడు బ్రతకాలంటే మినిమం వేస్ అవసరం. మినిమం కార్మికుడు తన యొక్క భార్య, తన యొక్క తల్లి, తన యొక్క తండ్రి, పిల్లలు, వాళ్ళకి స్కూల్ ఫీజులు, నిత్యావసర ధరలు, వైద్యం ఇలాంటివి చాలా కాస్ట్లీ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేజీ ఉల్లిపాయలు ఈరోజు ఒక రేటు ఉంటే రేపు ఒక రేటు ఉంటుంది, కేజీ టమాటా ఈరోజు ఒక రేటు ఉంటే రేపు ఒక రేటు ఉంటుంది. నిత్యావసర ధరలు ఎలాగా కంటిన్యూ నిత్యావసర ధరలు అవునప్పుడు కార్మికుడికి సొంత పని ఇది, వాళ్ళు ఏమీ నిర్ణయించేది కాదు. కాబట్టి వీళ్ళేమైనా నిర్ణయించి ఒక రేటు చెప్తే దాన్ని ప్రజలు ఆహ్వానించేటట్టు కాకుండా తిరస్కరించి బేరాలు లాబియింగ్ చేసేటట్టు పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఏ వస్తువుకైనా వెల రెడీగా ఉంది, కానీ మనిషి యొక్క శ్రమకి వాల్యూ లేకుండా పోతుంది. ఓకే, కార్మికుడు శ్రమని రేటు కట్టి ఆ రేటు ప్రకారంగా ఇచ్చే పద్ధతిలో ఇంకా డెవలప్ కాలేదు. కంపల్సరీగా కార్మికుడు తన యొక్క శ్రమకి తగ్గ ఫలితం రావాలని ఈ ఏదైతే అసోసియేషన్ ఏర్పడిందో ఈ అసోసియేషన్ ద్వారా వాళ్ళు డిమాండ్ చేయడానికి కూడా రాబోయే కాలంలో ఉంటుంది. కార్మికుడికి కంపల్సరీగా కనీసం శ్రమకి రేట్ అనేది అవసరం. ఇదే కాకుండా వీళ్ళు నిరంతరం ఇప్పుడు మారినటువంటి టెక్నాలజీ ఇప్పుడు ఏంటి, మానవ పరిస్థితిలో మనిషి జీవన పరిస్థితిలో ఉదయం నుంచి నేషన్ నుంచి సాయంకాలం వరకు కరెంటుతోనే పని. కరెంటు లేదు అనుకుంటే వాడే పని వాడే కాదు. ఈరోజు 5 మినిట్స్ అయినా సీఎం అయినా కరెంటు లేనిదే వాడు వెళ్ళి వాళ్ళ విధులకి హాజరయ్యే పరిస్థితి లేదు. ఇవాళ సీఎం గారైనా 5 మినిస్టర్ గారైనా ఉదయం లేచినట్టునే ఏం కావాలి, ఆయనకు ఒక వాటర్ కావాలి. కరెంట్ లేకపోతే వాటర్ వచ్చే పరిస్థితి ఉండదు. వాటర్ తాగడానికే కాదు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వాటర్ అవసరం. ఆ వాటర్ అవసరం అనుకుంటే కరెంట్ ఉండాలి. కరెంట్ ఏమైనా రిపేర్ వచ్చిందంటే వాళ్ళు రిపేర్ వచ్చిన వెంటనే ఫోన్ చేస్తే సకాలంలో అందుకోవడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ టైం అది ఉండదు వాళ్ళకి. కాబట్టి అలాంటి నిరంతరం ఒక ప్రక్రియ అయిపోయింది మానవ జీవితంలో. కరెంట్ అనేది ఒక ప్రక్రియ అయిపోయింది. ఎంత ప్రక్రియ అయిందో అంత డేంజర్ కూడా. వాళ్ళు నిజంగా వాళ్ళ సేఫ్టీ మెటీరియల్ కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు. వాళ్ళు సొంతంగా సమకూర్చుకోవాలి వాళ్ళ సేఫ్టీ మెటీరియల్, గ్లౌజులు కానీ బూట్లు కానీ లేకపోతే ఇంకేదేమైనా వాళ్ళ సొంతంగా వాళ్ళ సేఫ్టీ మెటీరియల్ సమకూర్చుకొని ఇచ్చినటువంటి కంప్లైంట్ రెక్టిఫై చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఎలక్ట్రీషియన్లకి ఈరోజు ప్రభుత్వం కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ ఇవన్నీ ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎలక్ట్రీషియన్ ఏ విధంగా చేస్తున్నాడో ప్లంబర్ కూడా అదే విధంగా కష్టపడుతున్నారు. కాబట్టి వీళ్ళ పని చాలా అతీతమైనది. 24 గంటలు డ్యూటీలో ఎమర్జెన్సీ అంటారు, ఒక రకంగా వీళ్ళు ఎమర్జెన్సీ కార్మికులు అంటారు. కరెంట్ అనేది ఎమర్జెన్సీ. ఏం చేసినా ఈ ఎమర్జెన్సీలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి రావాల్సినటువంటి హక్కులన్నీ కంపల్సరిగా ప్రభుత్వం కొద్దిగా చొరవ తీసుకొని వీళ్ళకి రావాల్సినటువంటి కనీస వసతులు కూడా కల్పించాలని నేను వీళ్ళ తరపున డిమాండ్ చేస్తున్నాను. వీళ్ళు ఎప్పుడు కష్టాల్లో ఎప్పుడు ఏ పని ఉన్నా ఏమీ అవసరం ఉన్నా మేము వీళ్ళకి సపోర్ట్గా ఉండడానికి ఎల్లవేళలా నా అంతు కృషి చేస్తానని CITU జోన్ కార్యదర్శిగా హామీ ఇస్తున్నాను. ప్రమాదమైన సందర్భం తెలుసున్న 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉంటూ దీనికి ఏదో రకంగా ఒక ఉండాలి. ఒక ఎలక్ట్రీషియన్కి ప్లంబర్కి ఏదో ఒక గుర్తింపు ఉండాలి. గుర్తింపు కంటే ముందు తన ప్రాణరక్షణ, తన భార్య పిల్లల కోసం అనేది ఈ యూనియన్ పెట్టడానికి కారణం. ఈ యూనియన్ పెట్టిన తర్వాత ప్రభుత్వం నుంచైనా ఏదైనా ఒకరితో పోరాడితే బాగుండదని అందరం కలిపి మేము ఒక యూనియన్ పెట్టుకొని యూనియన్ ద్వారా ప్రభుత్వం నుంచి మా నుంచి ముఖ్యం ఏంటంటే మా అందరం కలిపి ఎవరికైనా ఒక ఆపద కలిగేటప్పుడు వీళ్ళందరూ కలిపి వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంటుందని చెప్పి
ఈ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ యూనియన్ పెట్టడానికి సహాయం చేయడం ఉద్దేశంతో ఈ యూనియన్ పెట్టడానికి ముఖ్య కారణం అది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీరు చెప్తున్నది ఏంటంటే ఈ అసోసియేషన్ పెట్టడం వల్ల ఏదో రేట్లు పెంచడం కాదు కానీ, అలాగే సిండికేట్ అయ్యి ఆ ప్రజలను దోచుకోవడం కాదు కానీ, రాత్రి పగలు ప్రాణాలకి తెగించి ఈ కరెంటు పనుల్లో పనిచేయడం, భార్య పిల్లల్ని పోషించుకోవడం, ఈ నేపథ్యంలో అనేక ప్రమాదాలు అయితే సంభవించి అనేక ప్రాణాలు కోల్పోవడం, అలాగే గాయాలు పాలవడం, వీరిని ఎవరిని ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈ యొక్క అసోసియేషన్ పెట్టుకొని దాతల సహాయంతో వారికి సహాయం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ అసోసియేషన్ పెట్టడం జరిగిందని వీరు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో శ్రీనివాస్, సాక్ష్యం టీవీ, భీమునిపట్నం నుంచి.